హాయ్! మా మాట ఛానల్‌కి స్వాగతం. మరో కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథలో మీరు చూస్తారు ఒక సాధారణ అమ్మాయి ఎలా ఒక అడ్డంకిని దాటుతూ ముందుకెళ్తుందో. ఇది ఆమె కథ కాదు, మనమందరి కథ. ఇది ఒక అమ్మాయి జీవితం మా మాటల్లో. తేకే గ్రామం గుంటూరు జిల్లాలో ఓ చిన్న పల్లె. ఇక్కడ పొలం ఎండలు నిప్పులు మండుతుంటాయి. రాత్రి రోడ్లు నిశ్శబ్దంగా భయపెడతాయి. ఇలాంటి గ్రామంలో ఒక పసిపాప ఈ లోకానికొచ్చింది. ఆమె పేరు లక్ష్మి. తల్లి పేరు మంగమ్మ. మధ్యతరగతి జీవితం. కానీ తల్లి ప్రేమకు పరిమితి లేదు. తండ్రి రంగయ్య ఓ రైతు శబ్దానికి భయపడే మౌన మనిషి. ఇంటి పెద్ద తాతయ్య కఠినంగా నియంత్రణమయంగా ఉండేవాడు. లక్ష్మికి ఇద్దరు అన్నలున్నారు. పెద్దవాడు సతీష్ బడి మానేసి పొలం పనుల్లో పడిపోయినవాడు. రెండోవాడు హరీష్ చదువంటే దూరంగా తిరిగేవాడు. అయితే లక్ష్మి మాత్రం అమ్మ ఒడిలో దిక్కు చూసిన కూతురు. ఆ రోజు పుట్టింది లక్ష్మి. కానీ తాతయ్య ముఖం మీద చిరునవ్వు లేదు. మళ్ళీ అమ్మాయి అంటమ్మా అన్న ఒక్క మాటతో గదిలో నిశ్శబ్దం వెల్లవిరిసింది. అయితే మంగమ్మ ఆ మాటలకు, ఆ మౌనాలకు వెనకే ఓ ఆశ పెట్టుకుంది. పాపే అయినా ఈ పాప మన ఇంట్లో వెలుగు తెస్తుంది అని. అన్న మాట ఆమె గుండెల్లో ముద్ర వేసుకుంది. మంగమ్మ కంట్లో చెమటతో పాటు కన్నీళ్లు వచ్చాయి. కానీ నవ్వు మాత్రం తగ్గలేదు. ఆమె బిడ్డకు పేరు పెట్టింది లక్ష్మి. ఒక ఆశకి, ఒక ఊహకి ఆమె పెట్టిన పేరు. కానీ లక్ష్మి జీవితం మొదట నిమిషం నుంచే నీడలు తాగాయి. రంగయ్య గారి మనసులో ఒకే మాట. ఇంకో కూతురు పుట్టిందంటే ఇల్లు ఇంకెంతకాలం నిలుస్తుంది? ఆమె మొదటి ఏడుపు ఆ ఇంటికి ఓ కొత్త అధ్యాయం తెచ్చింది. ఆ ఏడుపు గోడల మధ్య నిశ్శబ్దంగా పడిపోయిన ఆశల నిశ్శబ్దం. చిన్ననాటి దశల నుంచి కష్టాన్ని ఎదుర్కొంది. ప్రతి దశలో ఒక గాయం. కానీ దాని మధ్యలో ఒక చిరునవ్వు. ఆమెకి ఆటలంటే ఇష్టం. కానీ ఆడే కొడుకులు చోటే. లక్ష్మి చూసేది గేటు ఎంచేత. మంగమ్మ లక్ష్మిని చదివించాలనుకుంది. కానీ ఊరి మాటలు భరించాలి. ఆడపిల్లని చదివించి ఏమవుతుంది? పెళ్ళైపోతుంది. చదువు వేసి దేని ఉపయోగం? అన్న మాటలు పక్కింటి అన్నగారి వాక్యాల్లో రోజు వినిపించేవి. కానీ మంగమ్మ మొండితనంతో ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా స్కూలు పంపింది. ఉదయం పాలు తీసుకెళ్తూనే పాపకి నిద్రలేపి స్కూలుకి రెడీ చేస్తూ ఒక మాట చెప్పేది. నువ్వు చదువుకుంటేనే నీ జీవితానికి రూపం వస్తుంది. ఆ మాటల్లో అసహాయం ఉంటుంది కానీ ఆశ కూడా ఉంటుంది. లక్ష్మి స్కూల్లో మొదట్లో మౌనంగా ఉండేది. తినే వాళ్ళ దగ్గర టిఫిన్ తినేది కాదు. కానీ టీచర్ ఒక్కసారి మెచ్చితే ముఖం వెలిగిపోయేది. కొద్దిగా మొగ్గెట్టి క్లాస్ టాపర్ అయిపోయింది. ఒకరోజు స్కూల్ టీచర్ వచ్చి బహుమతి ఇచ్చిన రోజు. ఇంట్లో ఎవరి ముఖంలో ఆనందం కనిపించలేదు. తాతయ్య ముఖం గట్టిగా, తండ్రి గొంతు పొడిగా. పిల్లమని చదివించి ఏమిటి? ఇది లక్ష్మి జీవితంలో మొదటి గుర్తుగా మిగిలిపోయింది. ఆమెకు వెలుగు కంటే గాయాలే ఎక్కువగా కనిపించాయి. అమ్మ ఆమె ప్రపంచం. ఒక సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక అమ్మ నాకు మాస్టర్ అవ్వాలని అన్నది లక్ష్మి. మంగమ్మ ఆమె ముఖాన్ని పట్టుకొని అన్నది, అలాగే అవ్వమ్మా, నువ్వు నాకు వెలుగు. అది లక్ష్మి పుట్టినరోజు కాదు. కానీ అదే రోజు మొదలైంది ఒక నిజమైన పుట్టుక. ఓ చిన్నారి తన ప్రపంచాన్ని తానే నిర్మించుకునే పుట్టుక. ఆ పాపకి పేరు లక్ష్మి. ఇంకా మిగిలిన కథలో లక్ష్మి ఎలా ఎదిగిందో, ఆమె ఎదురు కాళ్ళ దారిలో ఏమెదురైందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. పార్ట్ 2 కమింగ్ సూన్.